కాలేజ్ అని చెప్తారు, బయట బోర్డు ఉంది. దీనికి ఉన్నాయా? ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటి అని అంటే ఇది 5వ సారి ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. ఏం లేకపోతే ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. పేరెంట్స్ వచ్చి ఆ పిల్ల హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంది. నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. ప్రస్తుతం మాదాపూర్ పిఎస్ ప్రాంతంలో ఉన్నాం. ఏదైతే అడ్వకేట్ క్రాంతి కావచ్చు, కాలోజీ టీవీ టీం గత కొన్ని రోజులుగా నారాయణ కావచ్చు, శ్రీ చైతన్య కావచ్చు చేస్తున్నటువంటి అక్రమాలపైన అనేక మంది విద్యార్థులు వాళ్ళు డైరెక్ట్ ఫైట్ చేయలేక ఇటు అడ్వకేట్ క్రాంతిని కావచ్చు, ఇటు మా కొంతమందికి కాల్ చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు శ్రీ చైతన్య కాలేజ్కి అడ్వకేట్ క్రాంతి కావచ్చు, దాంతోపాటు కాలోజీ టీవీ రాము కావచ్చు అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఏదైతే శ్రీ చైతన్య కాలేజ్ సిబ్బంది ఉందో వాళ్ళ దౌర్జన్యం ఏదైనా ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోవాలి, లేదంటే ఇంకేదైనా చేసుకోవాలి. ఇదైనా ఇల్లీగల్గా జరిగింది అన్నప్పుడు అడిగే ప్రశ్నలకు కావచ్చు, అక్కడ జరుగుతున్న అక్రమాలను కావచ్చు బయటకు తీస్తారనే భయంతో అక్కడ రౌడీలాగా బిహేవ్ చేసి వీళ్ళ మీద దాడికి అయితే ప్రయత్నించారు. అసలు అక్కడ ఏం జరిగింది, అక్కడికి వెళ్ళే ముందు అంటే ఏ రకంగా వెళ్ళిరు, ఎందుకు అక్కడ గొడవ జరిగింది ఒకసారి అడ్వకేట్ క్రాంతితో అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే, చెప్పండి అన్న, ఎందుకు అక్కడ దాడి కంటే ముందు జరిగిన విషయాలు ఏంది, అసలు ఎట్లా పోలీసుల ముంగడ కూడా మిమ్మల్ని అన్ని ఒక వీడియో చూసినాం. అంటే అటు పోలీసులు ఉండగా నారాయణ కాలేజ్ సిబ్బంది మిమ్మల్ని మీ పైన చేతిస్తూ ఉన్నారు, ఎట్లా చూసుకోవచ్చు ఇదంతా? మిమ్మల్ని ఏమన్నారు ఫస్ట్ చేయడం మొదలైంది మీకు? అయితే విషయం ఏంది అని అంటే ఈరోజు మేము స్టాప్ స్టూడెంట్ అబ్యూజ్ అనే ఒక మూమెంట్లో భాగంగా పోరాటం చేస్తున్నాం ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలకు వ్యతిరేకంగా. అయితే మాకు ఒక కంప్లైంట్ వచ్చింది, పేరెంట్స్ కాల్ చేసి కంప్లైంట్స్ ఇచ్చారు అనమాట. ఏంటంటే ఇట్లా నిన్న రాత్రి ఒక అన్న తన చెల్లెని తీసుకొని పోయిండు ఈ చైతన్య ఈ అయ్యప్ప సొసైటీ క్యాంపస్ ఏదైతే ఉందో అక్కడ. ఇష్యూ ఏంది అని అంటే వాళ్ళు ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. కనీసం ఇప్పుడు ఫుడ్ పాయిజనింగ్ జరిగినప్పుడు ఏ కాలేజ్ ఏ హాస్పిటల్లో చూపించాలి, ఎక్కడ చూపిస్తున్నాం అనేది మన పిల్లల గురించి మనకు చెప్పాలి కదా. చెప్తలేరు, ఏం చేసిర్రో ఏందో అర్థమవుతలేదు. ఒకసారి కాలేజ్కి వెళ్దాం, మా అమ్మాయి హాస్పిటలైజ్ అయింది ప్లీజ్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే సరే అని చెప్పేసి నేను రమ్మని చెప్పినాను. చెప్పిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే పేరెంట్స్ వాళ్ళు వచ్చిన తర్వాత సుమారు 1:30-2 గంటల మధ్యలో ప్రాంతంలో మేము ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు మా ముఖం మీద డోర్లు వేసేసారు. మేము అందరిలాగా చిల్లరగా వాళ్ళం కాదు, దర్వాజాలు వాళ్ళ కొట్టి లోపలికి దూరేటోళ్ళం అయితే కాదు. ఆడ కూర్చున్నాం. మధ్యలో కొంచెం గేట్ ఓపెన్ చేస్తే ఆ పేరెంట్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసింది. అప్పుడు ఆ పేరెంట్ మీదకి ఇట్లా గేట్ని ఇట్లా నూకిర్రు. పేరెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ వచ్చిర్రు, పేరెంట్స్ స్టేట్మెంట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. వాళ్ళ అమ్మాయి ఇట్లా జరిగింది అని చెప్పిర్రు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు క్లియర్గా ఒకటే అడిగినాం, ఎవరు అసలు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు అని చాలాసేపు ఆగినాము. 40 నిమిషాల తర్వాత రౌడీలు వచ్చిర్రు. ఫస్ట్ 2 మీద దాడి చేసిర్రు. ఇక వీళ్ళు కొట్టిర్రు. ఎందుకు కొడుతుర్రు అబ్బాయి అనేసరికి 50 మంది వచ్చి నూకి పడేయండి అని అన్నాడు. వాడికి ఒకటే చెప్తున్నా, చాలా పద్ధతిగా ఈరోజు వచ్చిన న్యాయబద్ధంగా పోరాటం చేస్తున్నా. నేను నూకి పడేస్తే మొత్తం ఇండియాలోనే లేకుండా పోతారు, అండమాన్ జైల్లో లేపిస్తా నా కొడుకుల్ని. ఈరోజు న్యాయబద్ధంగా ఒక అడ్వకేట్ మీద ఈ రకంగా దాడి జరిగితే చూస్తున్నారు కదా, కింద కూర్చుంటే తన్నారు. ఇవన్నీ ఎవిడెన్స్ ఉంది. ఇక పోలీసులు అక్కడ కూర్చున్నారు, చూసిర్రు. వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళు ఏమంటారు అంటే పేరెంట్స్ వాళ్ళు కాలేజ్ వాళ్ళు ఒకటే అయిపోయారు, వీళ్ళంతా వేరే అంటున్నారు. వీడియోలు సాక్ష్యం ఉన్నాయి. ఈరోజు ప్రతి ఒక్క పోలీసు తనల్ని తాను ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆ రోజు ఎవరైతే అక్కడ నిలబడ్డారో వాళ్ళు ఏమంటారు అంటే వీళ్ళదే తప్పు ఉంది, పేరెంట్స్ అంతా ఒకటి అయిపోయారు అని అంటే ఇక అది కరెక్ట్ కాదు. ఇగో ఈ అబ్బాయి మీద తీవ్రంగా దాడి చేసారు, చూస్తారు కదా మీరు. అండ్ అదేవిధంగా ఇంకొక అబ్బాయికి స్పైనల్ కార్డ్ మీద గట్టిగా గుద్దిర్రు. ఇట్లా నన్ను మా వాళ్ళు చాలా ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేసిర్రు. మా ఫోన్లు పలగొట్టి ఎత్తుకొని వెళ్ళిపోయారు. మావి మైక్స్, చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ అది తీసుకొని పోయి డ్యామేజ్ చేసేసారు. అండ్ కాలోజీ టీవీ ఏదైతే మాకు సపోర్ట్ చేసిర్రో వాళ్ళ కెమెరా తీసుకొని పోయారు. ఇప్పుడు ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోరాటం చేస్తుంటే కంప్లైంట్లు ఇవ్వలేరా అని అంటున్నారు పోలీసులు, అంటారు అందరూ అంటారు. కంప్లైంట్లు ఇచ్చినాక ఎవడేం యాక్షన్ తీసుకుంటున్నాడు? ఏం యాక్షన్ తీసుకుంటలేరు కదా. వాళ్ళ దగ్గర పైసలు తీసుకుంటారో ఏమో తెలియదు. ఇప్పుడు ఏదైతే బిల్డింగ్కి పోయినామో ఆ బిల్డింగ్కి పర్మిషన్ కూడా లేదు. ఇప్పుడు ఆ బిల్డింగ్కి కాలేజ్ నడుపుకోవడానికి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పర్మిషన్ గ్రాంట్ చేయాలి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియటే మా దగ్గర పర్మిషన్ లేదని చెప్పేసి క్లియర్గా నాకు లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి కాపీ కూడా ఉంది.
సో ఇవన్నీ మేము ఒకవైపు లీగల్గా అన్ని విధాలుగా చూసుకుంటూ మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తుంటే కేవలం అమ్ముడు పోలేదని ఒకే ఒక కారణం చేత నెక్స్ట్ ఇక సామ దాన భేద లాస్ట్కి దండోపాయ అంటారు కదా, ఇదే ట్రై చేసారు. సామరస్యంగా చెప్పిర్రు, మేము వినలేదు. పిల్లల జీవితాల్లో నాశనం కాకుండా పోరాటం చేస్తామని చెప్పేసినాం. తర్వాత డబ్బులు ఇవ్వడానికి ట్రై చేసిర్రు, మేము వినలేదు, తీసుకోలేదు. న్యాయబద్ధంగా ముందుకెళ్ళారు. తర్వాత మాకు మధ్యలో భేదాలు సృష్టిద్దామని చూసిర్రు. ఈరోజు పేరెంట్సే మా దగ్గరకు వచ్చారు. మేము పేరెంట్స్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకున్న తర్వాతనే వాళ్ళని నిలదీసినాం. లాస్ట్కి వీడు దేనికి దంగుతలేడని చెప్పేసి ఇది పరిస్థితి. మేము ఇగో నా మీద రెక్కీలు చేస్తున్నారు, నా మీద దాడులు, ఇది రెండోసారి జరగడము. నాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలని చెప్పేసి డీజీపీ గారికి, అక్కడ రాచకొండ పోలీస్ కమిషనర్ గారికి నేను రిపోర్ట్స్ అంటే నా అవేంది రిప్రజెంటేషన్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. మరి వాళ్ళు రిజెక్ట్ చేసి అది ఏమైనా వేరే రీజన్ అయి ఉండొచ్చు, కానీ ఎక్కడ కూడా ఏదైనా సంఘటన జరిగితే అన్రిపోర్టెడ్గా మేము వదలట్లేదు, అన్నీ తీసుకెళ్తున్నాము. కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం కొంచెం సోయి తెచ్చుకుంటే బాగుంటుంది. ఈరోజు ఈ జరిగిన దాడి ప్రజాస్వామ్యం మీద నారాయణ చైతన్య గూండాలు చేసిన దాడి. ఈరోజు పోలీసులు ఏమంటా ఉన్నారు? మరి పోలీసులు ఇగో ఇన్వెస్టిగేషన్ చేస్తాము, సీసీటీవీ కెమెరాలు తెప్పిస్తాము, పేరెంట్స్ కూడా మీకు వ్యతిరేకం అయ్యారు కదా అంటే చూసుకోండి, మా దగ్గర కూడా కెమెరాలు రికార్డులు ఉన్నాయి, విత్ వాయిస్ ప్రూఫ్లు ఉన్నాయి. అందులో ఎవరు ఏం మాట్లాడిర్రు ఏందని క్లియర్గా తెలుస్తాయి కదా. నా తల్లిని తిట్టిర్రు, ఇంకా నా ఇంట్లో వాళ్ళని తిట్టిర్రు. నేను అన్న మరి మీ అమ్మలను పెళ్ళాలని కూడా అట్లనే చేసిన వ్యతిరేకమైన దాడి అయితే ఇల్లీగల్ అవుతుంది, రాజ్యాంగబద్ధం అయితే కాదు అది. ఆ దాడి గురించి ఏమంటా ఉన్నారు? వాళ్ళ ముంగటిని మిమ్మల్ని అన్నిర్రు. వాళ్ళు అక్కడ ఉన్న ఇద్దరు కానిస్టేబుల్ల మాటలు విని ఏమేమో మాట్లాడుతున్నారు హయ్యర్ అఫీషియల్స్. ఒకసారి చూసిన తర్వాత వాళ్ళు సోయిలోకి వస్తారు. ఈరోజు వాళ్ళు మాత్రమే కాదు కదా, ఈ 2-3 రోజులలో రాష్ట్రం మొత్తం చూస్తుంది. ఆ తర్వాత ఇక తల్లిదండ్రులు ఏం డిసిషన్ తీసుకుంటారు. అరే తల్లిదండ్రులు పోతే రౌడీయిజం చేస్తున్నారు అని అంటే ఎవడు నమ్మలేడు. ఈరోజు ఇది లైవ్, ఇది ఒక ఎవిడెన్స్. ఇప్పుడైనా కనీసం ప్రభుత్వం సోయి తెచ్చుకుంటే బాగుంటుంది. ఒక అడ్వకేట్ మీద జరిగిన దాడి ఇది, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తున్న ఒక పార్టీ నాయకుడి మీద జరిగిన దాడి ఇది. దీన్ని ఇక ఇది ఎంత అప్రజాస్వామ్యమో మీరే చూడండి. ఓకే, ఇప్పుడు కాలేజీకి అనుమతులు లేవని చెప్పేసి అంటా ఉన్నారు. 100% అనుమతులు లేని కాలేజ్ మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటామని చెప్పారు? పోలీసుల కంప్లైంట్ ఏమైనా చేసినా? సంబంధం లేదు, మీరు బోర్డుని అడగండి అని అంటున్నారు వాళ్ళు. బోర్డు ఏం లేదు, ఇక అదేంది ఇక అదొకటి మన దగ్గర ఒక సామెత ఉంది. ఏంది అని అంటే ఇక కాన్కు కుష్కరో బస్ హోగే అన్న టైప్లా వీళ్ళు ఇక ఖాళీగా చోలకు మందం వరకే యాక్షన్లు తీసుకుంటారు, కానీ ప్రాపర్ యాక్షన్లు అయితే ఏం నడుస్తలేవు. ఓకే, ఇప్పుడు మీరు మళ్ళీ ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు? కాలేజ్ మీద పోరాటం ఖచ్చితంగా ఆగేది లేదు. ప్రతి సండే రోజు ఇల్లీగల్గా కాలేజీలో నడిపియొద్దు, పిల్లలు చచ్చిపోతున్నారు. ఇగో ఈ రకంగా మన పరిస్థితే ఇంత అయితే వాళ్ళు ఏ రకంగా పేరెంట్స్ మీద దాడులు చేస్తారో ఒకసారి ఆలోచించండి. కనీసం పిల్లలకి ఏమైంది? ఇప్పుడు పేరెంట్స్ కూడా ఉంటుంది కదా, అరే మా పిల్లలకి ఏమైంది, నువ్వు ఏం మందు పెట్టిరు? ఇప్పుడు ఒకడన్నా విషయం తాగిండు అనుకోండి, డాక్టర్ దగ్గరికి పోతారు. డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు డాక్టర్ దానికి విరుగుడు ఇవ్వాలంటే అది ఏందో తెలుసుకోవాలి కదా. వాళ్ళ ప్రయత్నం అది చేస్తుంటే ఈ రోజు ఇది జరిగిపోయింది ఇంత దారుణంగా అసలు. ఓకేనా, ఈయన నువ్వు స్టూడెంటేనా? అవునన్నా స్టూడెంట్. ఏమంటారు? అడే చూసినా ఆడ పరిస్థితులు చూసినాను. ఏమంటారు? ఎగవాడిరా, నాది కొట్టిరా, అన్నని కొట్టిరా, అందరినీ కొట్టిరా. మేము ప్రశ్నించేసి అన్న క్వశ్చన్ చేస్తుంటే ఆన్సర్లు లేవు వాళ్ళ కాడ, ఆన్సర్లు లేవు. అందరినీ దాడి చేసిరు మా మీద, మన వాళ్ళని కొట్టిరు, ఆయనని కొట్టిరు. ఆయనకు సైనస్ ప్రాబ్లం ఉంది, బ్రీతింగ్ అయితే లేదు. ఇప్పుడు ఎట్లా మరి ఏమంటా ఉన్నారు? పోలీసులు ముంగట్నే అన్న మీద దాడి చేసిరు. ఏమంటారు తెలుసా అన్న, మాకు సంబంధం లేదు, మీరు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కంప్లైంట్ చేసుకోర్రి, మాకు సంబంధమే లేదు, మా దగ్గరికి తీసుకురాకురా కేసు అనేసి అంటారు వాళ్ళు. అయితే ఈడ ఒకటి మాట్లాడడం కరెక్ట్గా ఉన్నోడు మాట్లాడతాడు, కరెక్ట్గా లేనోడు మాట్లాడలేడు. మాట్లాడడం చేతగానోడు చేసే పనులు ఏంటంటే దాడులకు పాల్పడడం. మరి ఇక నేను కూడా 10 మందిని వేసుకుంటా, నేను కూడా రౌడీల్ని పోషించమంటారా? ఈ వ్యవస్థ అట్లనే తయారవుతుంది. మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోనీకి ఇక మేము కూడా దాడులు చేయడానికి పాల్పడాలనా? ఈరోజు నేను ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నా, ముఖ్యంగా ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ఆయననే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ పోర్ట్ఫోలియో హోల్డ్ చేస్తున్నాడు కదా, ఆయననే హోమ్ మినిస్ట్రీ పోర్ట్ఫోలియో హోల్డ్ చేస్తున్నారు కదా. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఒక్కసారి ముఖ్యమంత్రి కొంచెం సోయి తెచ్చుకొని ఇవన్నీ చూడాలి. ఏమైనా హైడ్రాల్ కాదు బాబు, పిల్లలు చచ్చిపోతుర్రు, దొప్పుతున్నారు. దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకోకపోతే, కఠినమైన చర్యలు తీసుకోకపోతే మేమైతే ఊరుకునే ప్రసక్తి లేదు. ఓకే అన్న, రమణ చెప్పు. గతం నుండి పోతూనే ఉన్నావు, చేస్తూనే ఉన్నాము, ఎన్ని జరిగినా ఇది కొనసాగుతూనే ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళిన సందర్భంలో దాడి చేసే ప్రయత్నం చేస్తారు, మీడియా మీద కూడా స్వేచ్ఛ లేకుండా చేస్తూ ఉన్నారు. ఎట్లా చూసుకోవచ్చు?
సో నాగేష్ ఏమైందంటే క్రాంతి అన్న నాకు మార్నింగ్ కాల్ చేసిండు, రాము ఇట్లా శ్రీ చైతన్య కాలేజ్ నుంచి నిన్న ఫుడ్ పాయిజన్ అయిందంట, ఒక 200 మంది విద్యార్థులకు ఇబ్బంది అవుతా ఉందంట, కవర్ చేద్దాంపా అంటే చలో మన ప్రయత్నం మనం చేయాలి. ఎందుకంటే శాటిలైట్ ఛానల్స్ మొత్తం అధికార పార్టీ కొమ్ముగా వస్తున్నాయి కాబట్టి సోషల్ మీడియానే నేడు ప్రశ్నిస్తూ ఉంది, సమాజంలో ఏం జరుగుతుందో చూపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి నా బాధ్యతగా క్రాంతి అన్నతో పాటు నేను కూడా అక్కడ బయలుదేరే ప్రయత్నం చేసిన. సో వెళ్ళగానే పేరెంట్స్తో వెళ్ళాం. ఏ పేరెంట్స్ అయితే వాళ్ళ విద్యార్థులు ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళు సఫర్ అయ్యి ఖమ్మం నుంచి మార్నింగ్ బయలుదేరినారు. సో వాళ్ళు వచ్చేదాకా మేము అక్కడ వెయిట్ చేసినాము. సో కాలేజ్ యజమానితో మాట్లాడే ప్రయత్నం చేస్తామంటే వాళ్ళు మమ్మల్ని చూసి ఇమీడియట్లీ లాక్ వేసుకున్నారు, గేట్కు లాక్ వేసుకున్నారు, వాళ్ళ డోర్ కూడా లాక్ వేసుకున్నారు. సరే పోనీలే వాళ్ళు ఎవరైనా అట్లీస్ట్ ప్రిన్సిపల్ అన్న ఎవరైనా యజమాని బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తారు కదా, మాట్లాడదాం అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి చాలాసేపు ఒక 2 hours దాకా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో ఆ గ్యాప్లోనే సో అన్నయ్య ఓవరాల్గా ఏం జరిగిందో మొత్తం చెప్పినాడు. ఆ గ్యాప్లోనే 2 కానిస్టేబుల్ వచ్చినారు. నేను అడిగినాను మీరు ఎందుకు వచ్చినారు ఇక్కడికి అని అడిగినాను. మాకు 100 డయల్ కాల్ వచ్చింది, ఇట్లా ఇష్యూ అవుతుందని చెప్తే చలో 100 డయల్ కాల్ వచ్చింది కదా, అట్లీస్ట్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి, అట్లీస్ట్ మీడియా కన్నా లోపల పంపించే ప్రయత్నం చేయండి, లేకపోతే మీరన్నా వెళ్ళి అసలు ఏం జరిగిందో కనుక్కునే ప్రయత్నం చేయండి అని చెప్తే వాళ్ళు కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. వాళ్ళు మంచిగా ఆరామ్సే ఏసీలో కూర్చున్నారు. నేను ఆ సందర్భంలో కూడా మాట్లాడినా, వాళ్ళు మంచి ఏసీలో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు గొడవ అవుతూ ఉంటే కూడా అని చెప్పినప్పుడు మళ్ళీ వాళ్ళు ఇమీడియట్లీ మన దగ్గరికి వచ్చినారు. సో ఒకటేసారి ఒక 50 మంది ఆయన ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి అనుకుంటా, ఆ సాలే కానీ ఆ కొడుకుని కొట్టండి, వాడిని రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం, వాని పనే ఇది అని చెప్పి క్రాంతాన్ని బండబూతులు తిట్టుకుంటా ఉంటా. ఒకటేసారి అందరు అటాక్ చేశారు. మన కాలేజీ టీవీ కెమెరా కూడా లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటే నేను మందలిచ్చే ప్రయత్నిస్తాను, మాది మీడియా, మా కెమెరా ఎందుకు లాక్కుంటా ఉన్నారు, మీ ప్రయత్నం మీరు మీ పని మీరు చేసుకోండి, ఆయన పని ఆయన చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి, కెమెరా లాక్కునే అధికారం మీకు లేదు అని చెప్పినాం. రాజు సాయిన కూడా ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఎంబడే నవీన్ పోయి కెమెరా తీసుకుని పోయి కారులో పెడుతున్న క్రమంలో ఒక పర్సన్ వైట్ షర్ట్ వేసుకున్న పర్సన్ వచ్చి ఎంబడే కెమెరా లాక్కొని వెళ్ళిపోయి వాళ్ళ అపార్ట్మెంట్లో పెట్టుకునే ప్రయత్నం. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మాదాపూర్ పిఎస్లో కంప్లీట్ చేసిన తర్వాత కూడా సిఏ గారు క్లియర్గా చెప్పినాం, జరిగింది ఇది అని చెప్పినాం. ఆయన ఏమంటా ఉండంటే మీకు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్, ఎందుకు తల్లిదండ్రులు చూసుకుంటారు కదా అంటా ఉండు. ఇంట్రెస్ట్ ఏంది నేనేమంటా ఉన్నా, సీఏ గారికి కావచ్చు, ఎస్ఐ కావచ్చు, అక్కడ వచ్చిన కానిస్టేబుల్కు సరే మాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటాం, అరే పిల్లల భవిష్యత్తు బాగుపడాలి, తల్లిదండ్రులు ఆగం కావద్దు, పిల్లలు ఆగం కావద్దని చెప్పి మాకు ఇంట్రెస్ట్ చూపించే ప్రయత్నిస్తాం. మరి శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ పైన మీ ఇంట్రెస్ట్ ఏంది, పోలీసుల ఇంట్రెస్ట్ ఏంది? ఈ పని చేయాల్సిన అడ్వకేట్ క్రాంతన్న కాదు, గవర్నమెంట్ చేయాలి. పోలీస్ వ్యవస్థ ఆ బిల్డింగ్కు పర్మిషన్ లేదు, పని చేయాల్సిన వాళ్ళు అధికారులు చేయాలి, పోలీస్ వ్యవస్థ చేయాలి, ఇంటర్మీడియట్ బోర్డు చేయాలి, అందరికీ కంప్లైంట్ ఇచ్చిండు. అక్కడికి పేరెంట్స్ వస్తే పేరెంట్స్ తీసుకొని అక్కడికి తీసుకెళ్ళి మాట్లాడే ప్రయత్నిస్తే అన్నపైన దాడి చేశారు, పిల్లలు అందరిపైన దాడి చేసినారు. పోలీసు వాళ్ళు ఎంత దారుణం అంటే 2 కానిస్టేబుల్ దాడి చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నారు నాగేష్. ఏం చేయాలో సిచ్యువేషన్ అర్థం కాదు. ఒకవేళ మనం అక్కడ మనం మాట్లాడే ప్రయత్నిస్తే మన మీద దాడి చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఇమీడియట్లీ పోలీసు వాళ్ళ ముందనే కాసేపు ఇక్కడ వెయిట్ చేయండి, మా పైన కూడా దాడి చేసే అవకాశం ఉంటుంది, మా వెహికల్ ఇక్కడ నుంచి తీసుకెళ్తామంటే పోలీసులు కాసేపు అక్కడ వెయిట్ చేస్తే మన కార్ తీసుకొని అక్కడికి వెళ్ళి సేఫ్గా ఇక్కడ పిఎస్ దాకా వచ్చినాం. సో నేనేమంటా ఉన్నా, ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా విద్యాశాఖ మంత్రి లేడు కాబట్టి సోయి ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయనైనా పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయనే పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వెంకట్ బాలమూరి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఏ విద్యార్థులు పోవడం వల్ల అయితే నువ్వు ఎమ్మెల్సీ అయినవో, నీ ప్రభుత్వం గుర్తించి నీకు ఎమ్మెల్సీ హోదా ఇచ్చిందో దయచేసి దీంట్లో మీ చొరవ చూపాలి. ఏవైతే పర్మిషన్లు శ్రీ చైతన్య కావచ్చు, నారాయణ కాలేజ్ కావచ్చు, ఆ వీటిని కంప్లీట్గా మూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నడిపించుకోండి. ఇప్పుడు ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు నడుస్తున్నాయి అంటే దానికి కారణం అంటే గవర్నమెంట్ సరిగా పనిచేయట్లేదు, గవర్నమెంట్ వ్యవస్థ సరిగా నడచలేదు కాబట్టి కార్పొరేట్ వ్యవస్థ నడుస్తూ ఉన్నాయి కదా. దానికి తోడు శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీ కాళ్ళు మొక్కి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీ పిల్లల జీవితాలని ఎవడో ఆగం చేయాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులుగా మీ పిల్లల జీవితాలని సంవత్సరానికి 3 లక్షల రూపాయలు ఇచ్చి మీ పిల్లలని మీరే చంపుకుంటున్నారు. కలుషితమైన ఆహారము శ్రీ చైతన్య కాలేజీకి మీరు 3 లక్షల రూపాయలు ఇస్తే వాడు ఫుడ్ పాయిజన్ వల్ల మీ పిల్లలు చస్తూ ఉన్నారు. ఇప్పటికైనా శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో ఎవరైతే పిల్లలు చదివిస్తూ తల్లిదండ్రులు ఇప్పటికైనా సోయికి రావాలి. ఇక్కడ శ్రీ చైతన్య కాలేజీనో లేకపోతే పోలీసు వాళ్ళనో లేకపోతే గవర్నమెంట్నో అనాల్సిన అవసరం కూడా లేదు. మీ పేరెంట్స్ మీ తల్లిదండ్రులు మీరు సోయికి వస్తే మీ పిల్లల్ని మీరు కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా సోయికి రావాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. రేవంత్ రెడ్డి కూడా నీ హైడ్రామా పక్కకు పెట్టి దయచేసి ఈ కార్పొరేట్ మాఫియా ఏ తరహాలో కొనసాగుతుందో చూడాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. సో ఖచ్చితంగా అడ్వకేట్ క్రాంతానికి కాలేజ్ టీవీ అండగా ఉంటుంది. ఖచ్చితంగా ఏదైతే యువజన పార్టీ ఉన్నదో ఆ పార్టీకి కూడా మేము అండగా ఉంటాం. సో ఈ ఉద్యమాన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. లేకపోతే నిన్న 200 మంది ఫుడ్ పాయిజన్ తోటి ఇబ్బంది పడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. రేపొద్దు వాళ్ళు ఎంటైర్ కార్పొరేట్ హాస్పిటల్ కాలేజీలో ఎవరైతే చదువుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. దయచేసి గవర్నమెంట్ చొరవ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే, చూస్తున్నారు కదా, ఏదైతే కాలేజ్ అటు శ్రీ చైతన్య కావచ్చు, ఇటు నారాయణ కావచ్చు, వాళ్ళు అనేక అక్రమాలు చేస్తూ ఉన్నారు. గతంలో ఏదైతే అడ్వకేట్ క్రాంతన్న ఆధ్వర్యంలో కూడా అనేక అక్రమాలు బయటపడ్డాయి. దాని ద్వారా కొన్ని లక్షల మందికి రీచ్ కావడం, ఈసారి కొంత సంఖ్య కూడా తగ్గిందని చెప్పేసి ఆ క్రాంతి పైన ఒక కక్ష అయితే పెంచుకున్నట్లు క్లియర్గా కనిపిస్తూ ఉంది. గతంలో ఏ రోజు కూడా చాలా ప్రయత్నాలు జరిగినాయి. క్రాంతన్నను మాకు కూడా అంటే దానికి సాక్ష్యం మేమే. ఆయనను కొనడానికి ప్రయత్నం చేసిర్రు. రూమ్లోకి రండి సార్ మాట్లాడుకుందామని చెప్పిర్రు, ఆఫీస్లోకి రండి సార్ మాట్లాడుకుందామని చెప్పేసి అన్నారు. దేనికి కూడా అక్కడ క్రాంతన్న లెంగలేడు.
అసలు ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్రాంతికి ఏం అవసరం, ఇలా విద్యార్థుల కోసం పోరాడాల్సిన అవసరం ఏముంది, ఆయన ఏం మార్పు కోరుకుంటుండు, ఆ మార్పులో భాగం ఏందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఒకసారి ఈ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో అయితే పిల్లలు చదువుతా ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు దయచేసి చూడాలి. ఆ పిల్లలు నిన్న ఫుడ్ ఫైర్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటే ఎవరు పట్టించుకోకపోతే ఆ పిల్లలు అదే కాలేజ్ బిల్డింగ్ పై నుంచి ఈ 2 లెటర్స్ పై నుంచి కిందికి పంపించి వాళ్ళు ఏమేం చేస్తారంటే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాకు ఈ యాజమాన్యం ఈ ఉపాధ్యాయులు ఇబ్బంది పెడతా ఉన్నారు. అట్లీస్ట్ మాకు రిలాక్స్ అయ్యే అవకాశం కూడా లేదు. వినాయక చవితికి లీవ్స్ ఇవ్వలేదు, రక్షాబంధన్కి లీవ్స్ ఇవ్వలేదు, ఇండిపెండెన్స్ డేకి లీవ్స్ ఇవ్వలేదు. మమ్మల్ని మానసికంగా వేధిస్తూ ఉన్నారు, మమ్మల్ని పట్టించుకోండి అని చెప్పి 2 లెటర్లు ఆ బిల్డింగ్ పై నుంచి కిందికి పంపించారు. పేరెంట్స్ ఇప్పటికైనా ఆలోచించుకోవాలి. మీ పిల్లలు మేము చస్తా ఉన్నాము, మమ్మల్ని పట్టించుకునే నాదులు అని చెప్పి లెటర్ బిల్డింగ్ పై నుంచి కిందికి పంపించారంటే తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించాలని కూడా మీ కాళ్ళు మొక్కి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మారకపోతే మీ జీవితాలు ఆగమైనాయి, మీ పిల్లల జీవితాలు కూడా ఆగమైతే ఒక్కసారి ఆలోచించుకోండి. ఓకే, చూసారు కదా, అది పరిస్థితి. ఏదైతే క్రాంతన్న అక్కడికి వెళ్ళిన సందర్భంలో ఒక లెటర్లో కూడా అంటే డైరెక్ట్ చెప్తే ఆ యాజమాన్యం వాళ్ళ మీద ఎట్లా కక్ష తీసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది, వాళ్ళకి మార్కులు తక్కువ ఇస్తామనో లేదంటే ఇంకో రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగా ఒక లెటర్ వేసి ఆ ఏర్పడకుండా ఒక కిటికీ నుండి వాళ్ళకు చేరవేసే ప్రయత్నం చేశారు. సో తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా ఆలోచించుకొని మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి కోరుకొని హాస్టల్లో ఇస్తూ ఉంటారు. మీకు పైసలు ఎక్కువ అయితే కాదని నేను అనుకుంటా ఉన్నా, కానీ ఆలోచించి ఏ కాలేజ్ అయితే బాగుంటుంది, వాళ్ళ భవిష్యత్తుకు ఏ కాలేజ్ అయితే సరిగ్గా ఉంటుంది, వాళ్ళ ఇష్టపూర్తిగా ఏంటంటే మనస్సాక్షిగా చదివిన చదువు ఎంత చదివినా వృధానే అవుతుంది. సో దయచేసి తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.